ఓకే, శైలు కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు నేను మటన్ ఫ్రై చేయాలనుకుంటున్నా. మటన్ ఫ్రైకి కిలో మటన్ తీసుకున్నా నేను. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, సాల్ట్, ఇది మటన్ మసాలా అండి. అండ్ ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ఓకేనా? ఈ ఇంగ్రీడియంట్స్తో నేను మటన్ ఫ్రై చేస్తా ఈరోజు. ఓకేనా ఫ్రెండ్? అండ్ మటన్ ఫ్రైకి టమాటీ రసం చేస్తున్నా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. టమాటీ రసం తాలూకా ఇంగ్రీడియంట్స్ కూడా చూపించేస్తా. ఓకే, టమాటీ రసం చేస్తున్నానండి. టమాటీ రసంకి ఫస్ట్ టమాటీలు, నెక్స్ట్ చింతపండు నానబెట్టుకున్నా, నెక్స్ట్ కొత్తిమీర, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, వాటరు అండ్ ఆయిల్, కొంచెం కారం, పసుపు. మీకు వీలుంటే ఇందులో కొద్దిగా బెల్లమైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేయకుండా వేసుకోకపోయినా పర్వాలేదు. రెండు ఇంగ్రీడియంట్స్ అనేది నేను ఒక్కసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇగో ఆల్రెడీ నేను కళాయి అనేది గ్యాస్ మీద పెట్టుకున్నా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ కళాయిలో మటన్ ఫ్రై చేస్తా. నెక్స్ట్ ఈ గిన్నెలో రసం చేస్తున్నా. రెండు ఒకేసారి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, గిన్నె అయితే వేడెక్కింది. చూడండి, లైట్ పొగలు కూడా వస్తున్నాయి. దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకుందామా. టూ అండ్ హాఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మనకి కళాయి అనేది వేడవ్వలేదండి. ఇంకా వేడవ్వలేదు కళాయి. జస్ట్ ఇప్పుడు ఇది వేడెక్కింది కదా, రసం చేసుకుంది. ఫస్ట్ అయితే దీంట్లో పోపు ఐటమ్స్ అన్నీ వేసుకుందామా. ఫస్ట్ సిమ్ చేస్తున్నాను, ఎందుకంటే హైలో వేసుకుంటా మళ్ళీ. నెక్స్ట్ మినప్పప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ కరివేపాకు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ కలుపుకుందాం ఫ్రెండ్స్. పోపు అనేది మాడకూడదు. పోపు మాడితే టేస్ట్ పోతుంది. దీంట్లో మీకు ఇంగువ ఉంటే ఇప్పుడే యాడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే ఇంగువ లేదు, నేను యాడ్ చేయట్లేదు. ఇంగువ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది, రసం ఫ్లేవర్. ఓకే, ఇంగువ లైట్గా హైలో పెడుతున్నాం. ఓకే, చూడండి, పోపు అనేది మాడనివ్వద్దండి. ఓకే, నెక్స్ట్ పోపు అనేది ఇగో వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగాయండి. ఇప్పుడు దీంట్లో టమాటా యాడ్ చేద్దామా. టమాటా యాడ్ చేస్తున్నాను కదా. టమాటా కొద్దిగా చక్కగా దగ్గరగా మగ్గాలండి. మగ్గాలి అని అంటే దీంట్లో లైట్గా మీ దగ్గర గడ్డ సాల్ట్ ఉంటే గడ్డ సాల్ట్ యాడ్ చేయండి. ఇగో నేను ఇప్పుడు సిమ్ చేసేస్తున్నా, సిమ్లో పెడుతున్నా. గడ్డ సాల్ట్ అనేది ఉంటే యాడ్ చేయండి, లేదంటే సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇగో చూసారా, ఇదే సాల్ట్ వేస్తున్నా. తర్వాత మనం రసం చేసుకున్నప్పుడు మిగతా సాల్ట్ వేసుకుంటాము. ప్రస్తుతానికి ఎందుకంటే టమాటీ మెత్తబడాలి కాబట్టి నేను అవి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకుందామండి. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ కళాయి అయితే బాగా వేడెక్కి పొగలు వచ్చేస్తున్నాయి. దీంట్లో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందామా. మటన్ కాబట్టి ఆ మటను కొద్దిగా కొవ్వు ఉందండి. కొవ్వుతో చూసారా, కొవ్వు ఎలా ఉంది. దాన్ని బట్టి మీరు ఆయిల్ అనేది తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఆయిల్ మీకు వేసేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే ఒక చేతిలో కెమెరా ఉంది.
ఒక చేతుల నుంచి ఆయిల్ వేయాలి, అందుకే అది ఆయిల్ వేసింది అనేది స్కిప్ చేశాను. ఓకే, నెక్స్ట్ నేను 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఈ 4 స్పూన్ల ఆయిల్లో ఆనియన్స్ వేసుకుంటున్నా. ఆనియన్స్ వేసాను. ఈ ఆనియన్స్ నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఈ పచ్చిమిరపకాయలు అనేవి కొద్దిగా వేసుకుంటాను, ఎక్కువ వేసుకోను. ఎందుకంటే లైట్గా మిగతాది ఫైనల్లో వేస్తామండి. కర్రీ ఫైనల్ అయ్యేటప్పుడు అప్పుడు వేసుకుందామా. నెక్స్ట్ ఇది బాగా కలుపుకొని ఆనియన్స్ బాగా వేగాలి ఆయిల్లో. బాగా వేగితేనే కర్రీ బాగుంటుంది. పచ్చిగా ఆనియన్స్ ఉన్నప్పుడు వేయొద్దు. మటన్ అని అలా వేసుకుంటే బాగోదండి కర్రీ. ఎందుకంటే పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను అని అంటే నెక్స్ట్ కారం పొడి ఇవన్నీ ఉంటాయి కదా, తర్వాత మనం పచ్చిమిరపకాయలు లాస్ట్లో యాడ్ చేస్తే మనకి కరెక్ట్ తినేటప్పటికి మంచి స్పైసీనెస్ ఉంటుంది, బాగుంటుందండి మటన్ ఫ్రై. ఓకే, ఇది కొంచెం బ్రౌన్ కలర్ రానియండి ఆనియన్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఎంతవరకు వచ్చిందో టమాటా యాడ్ చేశాను కదా, ఎంతవరకు వచ్చిందో చూసుకుందాము. చూడండి, ఇది టమాటా అంతా లైట్గా మెత్తబడింది. ఓకే, నెక్స్ట్ దీంట్లో చింతపండు పులుపు వేసుకుందామండి. నేను చింతపండు యాడ్ చేయట్లేదు, చింతపండు నానబెట్టి ఆ పులుపు అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకే, సిమ్లోనే ఉందండి, హైలో పెట్టలేదు నేను. ఇదో ఈ చింతపండు అనేది మొత్తం దీని గుజ్జు తీసుకుంటూ మనకు కావాల్సిన పులుపులో దాంట్లో వేసుకుందామండి. ఎందుకంటే ఎక్కువ పులుపు కూడా అంత బాగుండదు. ఓకే, దీని పిప్పంతా తీసి సైడ్కి పెట్టేసి చింతపండు పులుపు యాడ్ చేద్దామా. ఓకే ఫ్రెండ్స్, చూడండి టమాటీ కొద్దిగా స్మాష్ అయింది కదా, దీంట్లో చింతపండు పులుపు వేస్తున్నా. ఓకే, దీంట్లోన ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందామా. ఇంకో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి, ఎందుకంటే ఎక్కువ పులుపు ఉన్నా బాగోదు. ఓకేనా, ఇక్కడ వాటర్ యాడ్ చేసే బదులు ఉన్నాను. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇగో ఈ చెంబుతో 2 చెంబులు వాటర్ వేసాను. ఇప్పుడు దీంట్లోన కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నా. కారం కూడా యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. 2 స్పూన్ల కారం వేసాను. ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుంటున్నా. ఓకే, ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేద్దామండి. ఆల్రెడీ టమాటాలో మనం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు వాటర్కి సరిపోయినంత సాల్ట్ వేసుకుందామా. ఓకే, నేనైతే సాల్ట్ వేసాను, ఒకరు సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకుందామా. ఓకే, ఇప్పుడు ఇది మరగాలండి. మరిగాక నెక్స్ట్ ప్రాసెస్ చెప్తానండి. చూడండి, మనం మటన్ ఫ్రైకి ఆలు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామా. ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేస్తున్నా. ఇది ఒక హాఫ్, అంటే 2.5 అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవనిద్దామా. ఇప్పుడు దీంట్లో మటన్ అనేది యాడ్ చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా ఫ్రై అవ్వాలి, ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఓకే, ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్ వేస్ట్ చేసుకుంటున్నామండి. మటన్
మటన్ వేసుకున్నా. మటన్ మొత్తం ఇలా కలుపుకుందామా. చూడండి, మటన్ బాగా నేను కుక్కర్లో కూడా పెట్టలేదు, జస్ట్ డైరెక్ట్ నేను కుక్ చేస్తున్నా మటన్ అనేది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకున్నా. మటన్ అయితే బాగా బాగా ఉడకాలండి, లేదనంటే కూర అటర్ ఫ్లాప్ అయిపోతుంది. ఓకే, ఒకసారి రసం చూద్దామా. ఓకే, ఇది ఇంకేటి రెస్పాన్స్ లేదు, మరగాల వద్దా అని ఆలోచిస్తుంది. ఓకే, దీన్ని మరగనిద్దాం అలాగే. నెక్స్ట్ ఇది రెండు ఫ్లేమ్ అనేది హైలోనే ఉంది. ఓకే, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మటన్ ఎంతవరకు వచ్చిందో చూసుకుందామా. ఓకే, కెమెరా మీకు ఏదైనా షేక్ అయినట్టయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక చేతిలో కెమెరా, నెక్స్ట్ ఇంకో చేతిలో కలుపుకుంటూ కర్రీ కలుపుతున్నాను సార్. అందుకే మీకు క్లారిటీగా ఒకరు మిస్ అయినా నాకు ఏదైనా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఓకే చూడండి, మనం ఆయిల్లో మటన్ అనేది ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకుందామా. నెక్స్ట్ రసం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఫ్రెండ్స్. అది ఇంకా చేంజెస్ అయితే ఏం లేదు. దీంట్లో మనం కొద్దిగా మార్వడి మెంతి వేద్దామా, బాగుంటుంది ఫ్లేవరు. ఓకే, లైట్గా వేసాను, సరిపోతుంది. నెక్స్ట్ ఇది బాగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్, బాగా మరగాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, రసం అయితే బాగా మరుగుతుంది. నేనైతే దీంట్లో ఇగో కొద్దిగా బెల్లం ముక్క వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది, తింటే భలే ఉంటుంది. మటన్ ఫ్రైలో రసం తింటే ఆ టేస్టే వేరు. ఓకే, ఇంకా ఇది మరగాలి, బాగా బాయిల్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మసాలా మటన్ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మటన్ అయితే బాగా అంటుకుంటుంది. దీంట్లో ఇప్పుడు మనం పసుపు అనేది యాడ్ చేద్దామా. ఓకే, పసుపు యాడ్ చేద్దామా ఫ్రెండ్స్. పసుపు యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో 1 స్పూన్. ఓకే, నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేద్దామా. సాల్ట్ యాడ్ చేద్దామా. చూసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్ 2, 3.5 వేసా, సరిపోతుంది ఫ్రై కాబట్టి. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ మొత్తం అంతా. సాల్ట్ వేసాం కదా, ఈ మొత్తం ఈ మటన్కి పీసులన్నిటికీ సాల్ట్ పట్టాలి ఫ్రెండ్స్. పడితే ఒక్కొక్క పీసు భలే ఉంటుంది. నేను చెప్తుంటేనే నాకు అసలు ఎంత బే కర్రీ అయిపోద్దా, ఎంత తినేద్దామా అన్నట్టుంది. ఓకే చూడండి, మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, రసం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసుకుందామా. ఓకే, బాగా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది రసం పౌడర్ ఫ్రెండ్స్, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా ఈ పౌడర్ని. ఇప్పుడు ఈ పౌడర్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నా. ఓకే, 1.5 వేసాను, సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేద్దామా. అంతే ఫ్రెండ్స్, ఈ రసం చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకరోజు రసం పౌడరు ఎలా చేయాలనేది కూడా నేను వీడియో తీస్తా. ఓకే, నెక్స్ట్ రసం అనేది చూద్దాం ఫ్రెండ్స్. బాగా మరిగిపోయింది. ఓకే, ఇది ఇప్పుడు మటన్ ఫ్రైలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తింటే. ఓకేనా, స్మెల్ అయితే బాగా వస్తుంది, రసం స్మెల్. మీకు ఇంకా దీంట్లో లైట్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దామా. ఓకే, ఇదైతే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి రసం చూడండి. రసం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు మీకు ఈ రసం వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఒకసారి మటన్ చూద్దామా ఎంతవరకు వచ్చిందో. రసం అయితే అయిపోయిందని చెప్పాను కదా. నెక్స్ట్ మటన్ ఫ్రై చూద్దామా. ఓకే, చూడండి మటన్ మొత్తం ఎలా వచ్చిందో, ఉడికిందో లేదా పీస్ ఒకటి చూద్దామా. అయిపోయింది ఫ్రెండ్స్, మటన్ అయితే బాగానే బాయిల్ అయింది. దీంట్లో ఇప్పుడు కారం యాడ్ చేద్దామా. కారం అనేది చూసుకోండి ఫ్రెండ్స్, మరీ ఫ్రైలో ఎక్కువ కారం వేస్తే, కారం పొడి వేస్తే అది కారం పొడి వాసన వస్తుంది. 2.5 వేసాను, సరిపోతుంది. నెక్స్ట్ ఇది మటన్ మసాలా. మటన్ మసాలా అనేది 1 స్పూన్ యాడ్ చేస్తున్నా, సరిపోతుంది. కూడా నేనేమి స్పైసీ సామాన్లు, బిర్యానీ స్పైసీ సామాన్లు ఏమి యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ మటను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప, మటన్ మసాలా తప్ప ఇంకేమి యాడ్ చేసుకోలేదు. ఓకే, మటను అమ్మా అబ్బా, ఇది ఫ్రైకి మొత్తం తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఓకే, చూడండి, చూస్తే కలర్ఫుల్గా ఉంది కదా. మీ ఇంట్లో కూడా ఇలానే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సండే అని నేను మటన్ తెప్పించి మా ఆయన గారు తీసుకొచ్చారు. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. కరివేపాకు చిన్న గుండగా కట్ చేసుకొని వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్తిమీర అనేది లైట్గా యాడ్ చేస్తున్నా, తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేద్దామా, బాగుంటుంది. ఇది మొత్తం ఇలా కలిపిసుకుందామా. నేను వేసిన ఆయిల్కి మన మటన్లో ఉన్న చిన్న చిన్న కొవ్వు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పీసులు, అది 2 కలిపి చూడండి మనకి ఆయిల్ ఎలా కనిపిస్తుందో బయటకి. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. నాకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామా. మూత పెట్టుకున్నాక, ఎందుకంటే కారం పొడి అన్నీ మసాలా వేసాం కదా, ఫ్లేమ్ అయితే సిమ్ చేస్తున్నా. సిమ్లో పెట్టి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, సిమ్లోనే ఉంది, హైలో అయితే ఫ్లేమ్ పెట్టుకోలేదు నేను. ఇప్పుడు ఒకసారి చూసుకుందామా ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఫ్రై అంటే మళ్ళీ ఎలా ఉందంటే చూస్తేనే తినేయాలనిపిస్తుంది. మా ఆయనకి భలే ఇష్టమైంది ఇలాగా ఫ్రై చేసి ఇస్తే మటన్ అనేది.
మటనే కాదు చికెన్ ఫ్రై అయినా బాగుంటుందండి ఫ్రెండ్స్. దీనికి పక్కన నిమ్మకాయ నెక్స్ట్ ఆనియన్ పెట్టి తినండి ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో, చాలా బాగా వస్తుంది. నేను ఎలా చేశానో ఒకసారి అలానే చేసి చూడండి ఫ్రెండ్స్. మటన్ ఫ్రై నాకైతే ఇది చూస్తే చాలా ఎమ్మీగా ఉంది. కరెక్ట్గా అయితే సరిపోతుంది మొత్తం. ఒకసారి చిన్న పీస్ తీసుకొని తిందామా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎలా వచ్చిందనేది మీకు కూడా తెలియాలి కదా. చాలా వేడిగా ఉంది. ఓకే, ఇగో ఒక్క పీస్ తీసాను, ఒకసారి చూద్దామా. నెక్స్ట్ దీంట్లో అబ్బో చాలా వేడిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చిన్న ముక్క తీద్దామా. ఓకే, సాల్ట్ కారం అంతా సరిపోయింది. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేద్దామా. ఓకే, గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేస్తాను. నెక్స్ట్ మీకైతే ఈ మటన్ ఫ్రై అనేది నచ్చినట్టయితే మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చెయ్యండి. చాలా బాగా వస్తుంది, చాలా బాగా వచ్చింది కూడాను.